జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది డిసెంబర్ 10న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ప్రాంగణంలో ఓ జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేశారు. దీనిపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 23న కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గాయపడిన జర్నలిస్ట్ని ఆసుపత్రికి వెళ్లి మోహన్ బాబు పరామర్శించారని విచారణ సందర్భంగా మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అవసరమైన ఆర్థిక సాయం కూడా చేస్తామని ఇప్పటికే ప్రకటించినట్లు కోర్టుకు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేసి ఇంటికి వచ్చిన వారిపై దాడి చేశారని, విచారణకు కూడా వెళ్లలేదు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ విధంగా వ్యవహరించలేదని న్యాయవాది తెలిపారు. కుమారుడు తండ్రికి మధ్య ఉన్న కుటుంబ వివాదం తప్ప బయట ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేదని మోహన్ బాబు తరపు లాయర్ అన్నారు. వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.